95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాకంచెర్ల తిరుమలాపూర్ గ్రామాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అనంతరం తిరుమలాపూర్లో యువత ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ ఏర్పాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డితో భేటీ అయిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఇస్నాపూర్ గ్రామ పరిధిలో అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం. అనంతరం సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. పటాన్చేరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని రాకంచెర్ల తిరుమలాపూర్ గ్రామాలలోని అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు వెళ్తూ మాజీ సర్పంచ్ కమ్లీభాయ్ పెంటయ్య ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 10 లక్షలు విడుదలయ్యాయి. వాటి ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఏర్పాటు చేశారు. పరిగి ఎమ్మెల్యే తమ్మన్న రామ్మోహన్ రెడ్డి రాకంచెర్ల తిరుమలాపూర్లో పర్యటించి సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం తిరుమలాపూర్లోని యువత ఫిట్నెస్ కోసం రాజు ఏర్పాటు చేసినటువంటి జిమ్ సెంటర్ ను ప్రారంభించారు. వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ పట్లోల సతీష్ రెడ్డి, మంచన్పల్లి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ మంత్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ టీడీపీ అగ్రనేతలతోటి వెళ్లి మర్యాద పూర్వకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి వేమిరెడ్డి స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలో డాక్టర్ నారాయణతో పాటు టీడీపీ అగ్రనేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు. అనంతరం మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ముఖ్య నేతలందరూ కూడా పార్టీని వీడేందుకు ప్రధాన కారణంగా జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తాళ్లపాక రమేష్, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కావలి నియోజకవర్గం ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి, గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్, సూళ్లూరుపేట ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, కోవూరు ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, కందుకూరు ఇన్ఛార్జి ఇంటూరు నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బానాయుడులతో పాటుగా ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేయటం, వారి యొక్క రాజ్యసభకి రిజైన్ చేయటం ఇవన్నీ జరిగింది. వీటన్ని కారణాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిరంకుశ పాలన, వారి డిక్టేషన్. అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాబద్ధంగా నాయకులు ఎన్నుకోబడతారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలిసిందే, జరుగుతున్న పరిపాలన రాక్షస పరిపాలన. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడే చంద్రబాబు గారు చెప్పారు, డబ్బుల కోసంగా రాజకీయానికి రాలా, గౌరవం కోసం. అటువంటి గౌరవం లేని దగ్గర ఉండటం ఎందుకనే ఉద్దేశంతో వాడు బయటకు రావడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకుడు
తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు, అంతేకాకుండా ఈరోజు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జెస్, నాయకులు మరియు అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలో చైర్మన్ యాక్చువల్గా ఆహ్వానించడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా అయ్యారు. త్వరలో వారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. చేరబోయే డేట్ కూడా త్వరలో ప్రకటిస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో వారికి గౌరవం ఉండేటట్టుగా వారికి అన్ని విధాలుగా యాక్చువల్గా అందరూ సహకరిస్తాం. వారి యొక్క సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఈ విధంగా అందరం కలిసి ముందుకు పోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం, సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వేద పండితులు మంత్రోచ్చరణాల మధ్య కన్నుల విందుగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు, చుట్టుపక్కల గ్రామాల మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై సీతారాముల వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగించారు. రామచంద్రాయ జనకరాజయ మనోహరాయ మామకాభిష్టదాయ మంగళం. సైడ్ కొండిది ఓసలేశాయ మందనాభదాస పోషకాయ వాసవాడి విరుదనస్వదాది మంగళం. రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు. పటాన్చెరు ORR పై ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. XL 6 కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్యనందిత అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. Good.
ట్రే తీసుకో ట్రే తీసుకో అంబులెన్స్ ట్రే తీసుకో. నిరుపేదల ఆర్థిక స్వావలంబన మెరుగుపరిచే విధంగా రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలోని ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని 6వ డివిజన్లోని చిరు వ్యాపారులకు ఆయన తోపుడు బండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ గతంలో తాను 6వ డివిజన్లో పర్యటించినప్పుడు ఆయా ప్రాంతాల్లో చిరు వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను గమనించానని తెలియజేశారు. వారి జీవనోపాధి నిమిత్తం 3 చిరు వ్యాపారులకు 3 తోపుడు బండ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. దీంతో వారికి కాస్తంత ఆర్థికంగా ఉపయోగపడుతూ కుటుంబ జీవనం బాగుపడుతుందని ఆకాంక్షించారు. నిరుపేదల ఆదాయం పెరగాలని కోరారు. చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు నిరుపేదల ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఖచ్చితంగా రానున్న టీడీపీ ప్రభుత్వంలో నిరుపేదల జీవన విధానాలు మార్చేలా కార్యాచరణ ప్రణాళికతో ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని డివిజన్ ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరులో 6వ డివిజన్లో నేను తిరిగినప్పుడు కొంతమంది పేదలు, నిరుపేదలు కింద యాక్చువల్గా నేల మీద ఒక చిన్న టవర్ లాంటిది పెట్టుకొని దాని మీద కొందరైతే కూరగాయలు, కొందరైతే ఫ్రూట్స్, కొందరైతే పూలు అలా అమ్ముకోవటం జరుగుతుంది. అవన్నీ చూడటం జరిగింది. వాళ్ళల్లో కొందరు యాక్చువల్గా అయితే రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు ఏదన్నా తోపుడు బండి లాంటివి ఇస్తే మేము దాని ద్వారా ఇక్కడే అమ్ముకోవటం కాకుండా దాని ద్వారా మళ్ళీ మిగతా ప్లేసులకు కూడా ఆ తోపుడు బండులు నెట్టుకుంటా పోతూ అమ్ముకోగలం. అంతేకాకుండా అపార్ట్మెంట్లో ఆ ఏరియాలో కూడా అమ్ముకోవటానికి మాకు వీలవుతుంది. ఇదైతే కేవలం కింద టవర్లో లేదంటే ఒక చిన్న చాపో లాంటి ఏదో ఒకటి వేసి అక్కడే అమ్ముకోవాల్సి వస్తుందని రిక్వెస్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఈరోజు 6వ డివిజన్లో ఒక 3కి యాక్చువల్గా తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు దీని ద్వారా వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుందని ఇది చేయటం జరిగింది. ప్రతి ఒక్కరి యొక్క ఆదాయం పెరగాలి. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తను ఇచ్చిన భవిష్యత్ గ్యారంటీలో P4 అనే ఒక ప్రోగ్రాం ఇచ్చాడు. P4లో ఏంటంటే ఇలా ఆర్థిక సహాయం చేస్తూ ప్రభుత్వం కూడా చేస్తూ ప్రజలు ఎవరైనా డొనేషన్స్ వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర కూడా తీసి ఇవ్వటం వల్ల అన్ని రకాల వల్ల వాళ్ళ ఆదాయం రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు జరగాలి మినిమం. ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కూడా వీళ్ళ ఆదాయం ఉన్నది రెట్టింపు కావాలని కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ఇది మా సొంత నిధుల నుంచి చేయటం జరిగింది. అయితే ప్రభుత్వం వస్తే ఇలాంటి వాళ్ళు నెల్లూరులో ఎంతోమంది ఈరోజు స్టోనస్పేటలో కావచ్చు, నవాపేటలో కావచ్చు, మన ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కావచ్చు, లేకుంటే 42వ డివిజన్లో కావచ్చు కింద పెట్టుకుని యాక్చువల్గా అమ్ముకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇలాంటి స్తోమత లేక చేసుకునే స్తోమత. కొందరైతే బాడుకు తెచ్చుకొని చేసుకుంటున్నారు. రోజు 50 రూపాయలు అంటే బాడుగా, అది కూడా కనుక్కున్నాను. 50 రూపాయలు బాడుగు చెల్లించి తెచ్చుకొని చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది. వచ్చితే వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దామరగిద్ద మండలంలోని ఊలిగుండం గ్రామానికి చెందినటువంటి ప్రజలు సుమారుగా 60 ఎద్దుల బండ్లపై మన్యంకొండలోని వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు బయలుదేరారు. వీటితో పాటు 20 ట్రాక్టర్లలో కూడా ప్రజలు బయలుదేరామని గ్రామానికి చెందిన పి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మా గ్రామం నుండి ఎద్దుల బండిపై మన్యంకొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు బయలుదేరతామని వారు తెలియజేశారు. ఎద్దుల బండిపై వెళ్తున్న మేము 2 రోజుల వ్యవధిలోనే ఆలయానికి చేరుకుంటామని వారు తెలియజేశారు. దేవుణ్ణి దర్శనం చేసుకుని 2 రోజులుండి తిరిగి మా సొంత గ్రామాలకు బయలుదేరతామని వారు తెలిపారు. జాతరకు వెళ్తున్న వారిలో చిరంజీవి నరసింహ, భీములు, నారాయణ, ముగులప్ప, కె మల్లేష్, డి గోవిందు తదితరులు ఉన్నారు.
గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రేషన్ షాప్ లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు అడిషనల్ డీసీపీ అష్ఫాక్ సిద్దిక్ ఆధ్వర్యంలో ఆ రేషన్ షాపు పై దాడి చేసి మద్యం సీసాలను స్వాధీనపరుచుకుని మీడియాకు వివరాలను వెల్లడించారు పోలీసులు. हमारे सीपी हैदराबाद और डीसीपी साउथ वेस्ट जोन के इंस्ट्रक्शंस पर हम साउथ वेस्ट जोन में नाजायज़ सरगर्मियों पर एक निगाह रखे हुए हैं। इस तरह आप देख रहे हैं मुख्तलिफ इलीगल एक्टिविटीज़ पर हम रेड करके पकड़ रहे हैं। इसी तरह आज गोलकुंडा में एक इन्फॉर्मेशन आया है कि वाइन इलीगल वाइन्स बेचा जा रहा है, तो उस इंफॉर्मेशन पर बंजरी दरवाज़ा के पास संदीप सिंह और शोभा ये दोनों एक राशन दुकान के आड़ में ये बिज़नेस कर रहे थे। पूरा अंदर बार की तरह वो चला रहे थे, बैठ के पिला रहे, स्नैक्स सप्लाई कर रहे। तो वहाँ पर रेड करके एक 150 बॉटल्स को मुख्तलिफ जो ब्रांड के हैं वहाँ सीज़ करके उनको अरेस्ट किया गया और उनके ऊपर केस लगाया गया है। वैसे ही उनका काउंटर से भी 34,040 रुपीज़ भी अरेस्ट सीज़ किया गया है। वो इंक्वायरी में अगर उसका कुछ रोल है तो उसको भी एक्शन लेते, पर ये उनका भाई राशन की दुकान है उनके ऊपर है, ये बाजू की उसमें ये सीज़ किया गया है। సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇన్స్పెక్టర్ పి శివచంద్ర ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఇన్స్పెక్టర్ పి శివచంద్ర రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేశారు. टैबलेट्स कहाँ मिला? टैबलेट्स इधर तमाशा है। उम्र कितना आपका? हाँ, शादी हुआ? अभी तक बाहर बैठे तो फोन देते बच्ची को देते, शादी होता नहीं होता? बाद में ऐसी तमाशा कर रहे। क्या टाइम हो गया अभी? देखो टाइम। हाँ, नंबर प्लेट भी नहीं है कहीं को? कितना किलोमीटर फिरा गाड़ी? बता दे। बंद कीजिए सर, रैपिडो चलाना सर। परवाने गाड़ी दे लाओ, पहले गाड़ी दे डॉक्यूमेंट लेके आ जाओ सर। मैं पासबुक लेके आता हूँ, लेके आओ। ओके सर। कहाँ रहता आप? अच्छा नंबर प्लेट डाल, नहीं तो ये सेट करो। अच्छा नंबर प्लेट अच्छा नहीं। ओके चलो, ओके चलो। नाम क्या आपका? नागराजू। ఉంచినావు నువ్వే ఉంచినావు డిగ్రీ నికోలా ఆటో చూడ ఏదన్నా బుక్ करे అమ్మా, ఆటో బుక్ करा। बुक करेगा तो देखो।
విజయ సంకల్ప యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ముఖ్య కూడలి చౌరస్తాలోని కార్నర్ మీటింగ్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలోని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, బండారి శాంతికుమార్, బంగారు శృతి, శ్రీవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగూర్రావు, నామాజీ, పద్మజారెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేష్ గుప్తా తదితర ముఖ్య నాయకులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన విజయ సంకల్ప యాత్రలో భాగంగా తెలంగాణలో 5 యాత్రలు జరుగుతున్నాయని, ఇందులోనే వేలాదిగా ప్రజలు, యువత, రైతులు తరలి వస్తున్నారని అన్నారు. అయితే దేశ అభివృద్ధి, అణగారిన వర్గాల అభివృద్ధి మోడీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. మోడీ సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి మంచి స్పందన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మోసాలు, మళ్లీ కాంగ్రెస్ చేసిన మోసాలు ప్రజలకు అవగాహన ఉందని, ప్రజలు కుటుంబ పార్టీలను నమ్మరని, ప్రజలు రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ మోడీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, మూడోసారి మోడీ ప్రధాని కావటం ఖాయమన్నారు. ముఖ్యంగా తెలంగాణ నుండి అత్యధిక ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా మనకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి తాండూరులో ప్రారంభమైనటువంటి యాత్ర, దానికి మరి బండి సంజయ్ గారి నేతృత్వం వహిస్తూ ఈరోజు అనేక తాలూకాల్లో, మండలాల్లో తిరుగుతూ ఆ యాత్ర ఇప్పుడు కొందూరు నుండి మన మొగిల్గితకు చేరుకొని షాద్నగర్ వస్తున్నందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే మరి 21 జాతీయ ఉపాధ్యక్షురాలు మన డికే అరుణమ్మ గారు, 2వది జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఎంపీ గారు, జితేందర్ రెడ్డి జాతీయ కార్యవర్గ సమితి చరిత్రలో మొదటిసారి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మనం ఏమన్నాం, जान भी देंगे, खून भी देंगे, कश्मीर की माटी कभी न देंगे अన్నాం. एक देश में 2 विधान, 2 निशान, 2 प्रधान, नहीं चलेगा అన్నాం. ఎప్పుడు 1947 నుండి అనుకుంటూ వచ్చినాం. నరేంద్ర మోదీ వచ్చి శాంతి కుమార్ గారికి, మరి మన ప్రియతమ నాయకులు, మరి ఈ మధ్యలో మన యొక్క నియోజకవర్గం నుంచి కాంటాక్ట్ చేసి మరి మనందరూ కూడా అండగా నిలుస్తున్నటువంటి మన ప్రియతమ నాయకుడు అందబాబన్న గారికి ఒక్కసారి గట్టిగా అందరం కూడా చప్పట్లతో స్వాగతించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఒక్కసారి గట్టిగా మనం చేతులు పైకెత్తి మన యొక్క ముఖ్య అతిథులకు మన యొక్క మద్దతును నరేంద్ర మోడీకి విడిపోతాను సార్. ఢిల్లీ ఈ టీవీలలోకి ఏం పని లేదు, టీవీలో పేపర్లు ఏంటంటే పొత్తులో పోతాడు, ఇక నరేంద్ర మోడీకి ఏం పని లేదు. ఈ పీకుడు దానికి వస్తే నరేంద్ర మోడీ తాగిస్తాడా? ఇక అది అయిపోయింది. ఈ రాముడు ఇక్కడ కూడా గ్యారెంటీ ఏంటి అంటే మీ అమ్మ పుట్టిన గ్యారెంటీ ఏంటి అని నేను అన్నా. గ్యారెంటీ ఎట్లా వచ్చింది? ఎవరి గ్యారెంటీ చెప్పే? ఎవరి గ్యారెంటీ? ఇలా అమ్మ డెలివరీ అయినప్పుడు అక్కడ ఒక నర్సమ్మ ఉంటుంది. ఆ నర్సమ్మ పవర్ మంచి డ్యూటీ చేస్తుంది. ఆమె అమ్మ పాప పుట్టిన అమ్మ నీకు అమ్మవారు లాంటి పాప పుట్టిందమ్మా అంటది. అమ్మ నీకు మంచి బాబు పుట్టిందమ్మా అంటది. ఆధారం ఏది అన్నాడు? సమ్మ ఆధారం. నా రామునికి చరిత్రనే ఆధారం. అవునా కదా? మనమేమో గుళ్ళు కడతాం. ఈ కర్ణాటకలో ఇవాళ పేపర్ ఇస్తున్నారు. కర్ణాటకలో గుళ్ళ మీద పన్నేస్తుంది. గుళ్ళ మీద పన్నేస్తా. 10 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, 50 లక్షల ఆదాయం వస్తే గింత పన్నట, ₹1 ఆదాయం. అయోధ్యలో రామ మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలోని హిందువులందరూ కట్టుకున్న ఆ రాముని గుడిని కాపాడతామని చెప్పి గ్యారంటీ, వారంటీ ఇచ్చేద్దాము. కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఫస్ట్ స్పష్టం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తారన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశాన్ని సర్వనాశనం.
కొండపల్లి మండలంలో నీటి పైపు వివాదంలో పినతల్లి తండ్రిని కత్తితో నరికి చంపాడు ఓ కొడుకు. డోల రాము అనే వ్యక్తి మొదటి భార్య కొడుకు లక్ష్మణ్ రావు తన పినతల్లి తండ్రితో కలిసి నివాసం ఉండకుండా వేరేగా నివాసం ఉంటున్నాడు. అయితే గత వారం రోజులుగా తండ్రితో పాటు పినతల్లితో నీటి పైప్ లైన్ విషయమే గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం కూడా ఇరువురు మధ్యన గొడవలు జరగడంతో లక్ష్మణ్ రావు ఆగ్రహంతో కత్తితో విచక్షణ రహితంగా నరకడంతో తన పినతల్లి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాలో సమ్మక్క సారళమ్మ దేవతలను సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీమతి అర్పిత మారంరెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడ ఇంటిక్యాల్లో సమ్మక్క సారళక్క జాతర ఏర్పాటు చాలా బాగున్నాయని, లక్షెట్టిపేట చుట్టుపక్కల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇక్కడి కమిటీ వాళ్లు ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. గోదావరి నది తీరాన మంచి వాతావరణంలో ఈ గద్దెలు ఉన్నాయని, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి ప్రజలు అందరికీ కూడా సమ్మక్క సారళక్క శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని కమిటీ అధ్యక్షులు నిమ్మ రత్నాకర్, సీనియర్ న్యాయవాది గడికొప్పుల కిరణ్, న్యాయవాది చొరగూడి సుమన్ చక్రవర్తి, మున్సిపల్ కౌన్సిలర్ గడికొప్పుల ఉమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గోదావరి తీరాన ఉన్న ఇటికల్ ఒడ్డు దగ్గర సమ్మక్క సారక్క గద్దలు ఏర్పాటు చేశారండి. వచ్చి దర్శించుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. అంత ప్రశాంతంగా జరిగిపోతుంది. సో ఇటికల్ ప్రజలందరికీ సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మిల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాకంచెర్ల, తిరుమలాపూర్ గ్రామాలలో సీసీ రోడ్లను ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. అనంతరం తిరుమలాపూర్ లో యువత ఫిట్నెస్ కోసం జిమ్ సెంటర్ ఏర్పాటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వేమిరెడ్డితో భేటీ అయిన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ. ఇస్నాపూర్ గ్రామ పరిధిలో అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రారంభోత్సవం. అనంతరం సీతారాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. పటాన్చేరు ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.